ఎంఎస్ ఆఫీస్ని మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పటివరకు వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ కంప్యూటర్లో ఎక్కువగా క్రియేట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ అనే యాప్ పేరుతో ఆండ్రాయిడ్కి అందుబాటులో తీసుకొచ్చింది. ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి సెర్చ్లో ఆఫీస్ అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్ అని ఒక యాప్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ చెప్పండి. ఓకే, యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, తర్వాత ఓపెన్ చెప్పండి. ఆఫీస్ ఓపెన్ అవుతుంది. మీకు కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చెప్పండి. ఒకవేళ లేకపోతే క్రియేట్ అనే అకౌంట్ అని చెప్పండి. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ని ఎలా క్రియేట్ చేయాలన్నది మన తర్వాత వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ నేను సైన్ ఇన్ చెప్తున్నాను. ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్ని టైప్ చేయండి. తెలుగు డిజిట్ @outlook.com అని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ చెప్పాను. ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్లో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చెప్పండి. ఇప్పుడు కింద ఉన్న యారోని క్లిక్ చేయండి. ఓకే, ఆఫీస్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు శాంపుల్ వర్డ్, శాంపుల్ ఎక్సెల్, శాంపుల్ పవర్ పాయింట్ డాక్యుమెంట్ చూస్తున్నారు. ముందుగా నేను వర్డ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది శాంపుల్ వర్డ్ డాక్యుమెంట్. తర్వాత ఎక్సెల్, ఇది శాంపుల్ ఎక్సెల్ షీట్. తర్వాత పవర్ పాయింట్. ఇది శాంపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మీరు తర్వాత ఫోల్డర్ కానీ క్లిక్ చేస్తే OneDrive ఆప్షన్ వస్తుంది. అది ఆన్లైన్ స్టోరేజ్ కోసం. మీరు తర్వాత ఆప్షన్ క్లిక్ చేసి న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. వర్డ్ ఓపెన్ అయింది. అలాగే తర్వాత ఎక్సెల్ క్రియేట్ చేద్దాం. ఎక్సెల్ ఓపెన్ అయింది. ఒకవేళ ఎక్సెల్లో కానీ షీట్ని కానీ క్రియేట్ చేయాలంటే
టాప్ మెనూలో ఉన్న షీట్ సింబల్ని క్లిక్ చేయండి. షీట్ 1, షీట్ 2, షీట్ 3. అలాగే మీరు ఏదైనా సెర్చ్ చేయాలంటే ఈ సెర్చ్ బటన్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఫార్ములాస్ కానీ క్రియేట్ చేయాలంటే ఈ లాస్ట్ నెంబర్ని క్లిక్ చేసి మీరు ఫార్ములాని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అక్కడ సమ్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్. తర్వాత టాప్ సైడ్ ఉన్న లెఫ్ట్ ఆర్ని క్లిక్ చేస్తే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు కానీ మైక్రోసాఫ్ట్ మెయిల్ అకౌంట్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్లో ఎలా క్రియేట్ చేయాలో ఈ తర్వాత వీడియోలో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.